రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ రేపు మధ్యాహ్నం రాష్ట్రానికి వస్తున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ 100 ఏళ్ల సంబరాలను ప్రెసిడెంట్ ప్రారంభిస్తారు. రేపు మధ్యాహ్నం 12 గంటలకు బేగంపేట ఎయిర్పోర్ట్ నుండి రాష్ట్రపతి రాగానే గవర్నర్ సీఎం ఎదురెళ్లి స్వాగతం చెప్తారు. అటెన్క రాష్ట్రపతి 12 గంటల 45 నిమిషాలకు ఓయూకు వస్తారు ప్రణబ్. సావర్నీర్ ఓపెన్ చేసి సభలో మాట్లాడతారు. అటెన్క రాజ్భవన్ కు పోతారు రాష్ట్రపతి. సాయంత్రం గచ్చిబౌలిలా బ్రహ్మకుమారి శాంతి సరోవర్ ఆడిటోరియంలో ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజ్ యూనివర్సిటీ ప్రోగ్రాంలో పాల్గొంటారు ప్రణబ్. అక్కడి నుంచి డైరెక్ట్ గా బేగంపేటకు పోవడంతోనే రాష్ట్రపతి టూర్ అయిపోతుంది. ఓయూ 100 ఏళ్ల సంబరాలు జరుగుతున్నాయి కాబట్టి ఓయూ చుట్టుపక్కల ట్రాఫిక్ రూల్స్ పెడుతున్నారు. ఈ 3 దినాలు ఓయూలకు వచ్చిపోయే వాహనాల మీద నిఘా పెడతారు. ఓయూలకు వేరే బండ్లనే రానియ్యారు. ఈసీఐఎల్ నుంచి కోటికి పోయే 3వ నెంబర్ బస్సులను రామంతపూర్ దిక్కు మలుపుతారు. దిల్సుఖ్ నగర్ నుంచి సికింద్రాబాద్ పోయే 107 నంబర్ బస్సులను విద్యానగర్ దిక్కు తిప్పుతారు. అడిక్పేట్ నుంచి వచ్చే వాహనాలను సీతాఫల్ మండి టీ జంక్షన్ దగ్గర మళ్లిస్తామంటున్నారు పోలీసోళ్లు. అట్లనే లాలాపేట్ నుంచి వచ్చే వాహనాలను రాష్ట్రపతి వచ్చే సమయంలో కాసేపు నిలిపేస్తామని చెప్తున్నారు. రాజ్భవన్ గచ్చిబౌలి ఏరియాలలో కూడా ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయంటున్నారు. అయితే వాహనదారులు వేరే రూట్లో వెళ్లడం బెటర్ అని సూచిస్తున్నారు పోలీసులు. ప్రెసిడెంట్ గారు 12 గంటలకి బయలుదేరి 12:30కి ఇక్కడ రీచ్ అవుతారు. 12:15కి బయలుదేరి బేగంపేట నుంచి 12:30కి ఈ ఉస్మానియా యూనివర్సిటీ ఏ గ్రౌండ్కి రీచ్ అవుతారు. అయితే ఆ టైంకి మాత్రమే ఇక్కడ లాలాపేట నుంచి అప్సర్గూడ నుంచి వచ్చే ట్రాఫిక్ని ఆపేసేసి పాస్ ఆన్ చేయడం జరుగుతుంది. ఇటు తర్వాత మన అడిక్పేట్ సైడ్ నుంచి వచ్చే వాళ్ళని మాత్రం సీతాఫల్ మండి టీ జంక్షన్ దగ్గర సీతాఫల్ మండి వైపు డైవర్ట్ చేయడం జరుగుతుంది. సేమ్ సిమిలర్లీ మళ్ళీ ప్రోగ్రామ్ అయిన తర్వాత ఉస్మానియా నుంచి రాజ్భవన్కు రావడం జరుగుతూ ఉంది. సో ఆ టైంలో కూడా అప్సిగూడ సైడ్ నుంచి వచ్చే వాళ్ళకి అక్కడ అప్సిగూడ తార్నాక కంటే ముందే ఆపేసేసి ప్రెసిడెంట్ అట్లాగే లాలాపేట నుంచి వచ్చే లాలాపేట కొంచెం ముందు ఆపేసేసి ప్రెసిడెంట్ కాన్వాయ్ పాస్ అయిన తర్వాత మళ్ళీ వాళ్ళని క్లియర్ చేయడం జరుగుతుంది. అయితే మేము ఈ ట్రాఫిక్ డైవర్షన్స్ నోటిఫై చేసినామో అయితే ఆ టైమింగ్స్లో ఉస్మానియా యూనివర్సిటీ వైపు 12 to మధ్యాహ్నము 2 వరకు, అట్లాగే ఇటు గచ్చిబౌలి సైడ్ అంటే రాజ్భవన్ నుంచి వయా తాజకృష్ణ మెహదీపట్నము గచ్చిబౌలి సైడ్ వెళ్ళే ట్రాఫిక్, మళ్ళీ తర్వాత అటు నుంచి మళ్ళీ ప్రెసిడెంట్ రిటర్న్ అదే రూట్లో వస్తున్నారు బేగంపేటకి. కాబట్టి అక్కడ 4 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు, ఇటు పొద్దున ఉస్మానియా వైపు 12 నుంచి 2 గంటల వరకు ఈ రూట్లలో ట్రాఫిక్ వచ్చేవాళ్ళు ప్రత్యామ్నాయ రూట్స్ కానివ్వండి లేకపోతే డైవర్ట్ చేసిన విధంగా కానీ పోవాలని చెప్పి కమిటర్స్ అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాం.